ఇక వివరాలకు వెళ్తే విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుతో ఫోజులు కొడుతూ సీఎం కేసీఆర్ గంభీర్యాలు పలుకుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం 9 ఏళ్ల తర్వాత నిద్ర మేల్కొని అంబేద్కర్ జయంతికి రావడం చాలా సంతోషమన్నారు. వచ్చే ఏడాది సీఎం పదవిలో ఉన్నా లేకున్నా అంబేద్కర్ జయంతిలో పాల్గొనాలని సెటైర్లు వేశారు. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే విగ్రహ ఆవిష్కరణ తప్ప అంబేద్కర్ అంటే కేసీఆర్కు గౌరవం లేదన్నారు కిషన్ రెడ్డి. స్టీల్ ప్లాంట్ పేరుతో గాంభీర్యాలు ప్రదర్శించడం, ఫోజులు కొట్టడం ఎంతవరకు సమంజసమో ఈరోజు కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి. అనేక పరిశ్రమలకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు, బకాయిలు పేరుకపోయి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో షెడ్యూల్ క్యాస్ట్కు చెందినటువంటి పరిశ్రమలకు అనేక రకాలుగా అనేక సమస్యలతో ఇబ్బంది పడతా ఉంటే 837 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించినటువంటి రాష్ట్రంలో ఇంకా అనేక రకాల సబ్సిడీలు, అది ఎస్సీ కానీ ఎస్టీ కానీ వందలాది పరిశ్రమలకు చిన్న చిన్న అమౌంట్స్ కూడా ఇవ్వకుండా ఆ పరిశ్రమలు తెప్పించేటువంటి పరిస్థితి లేదు. తన వైఫల్యాల నుంచి తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఈ రకమైనటువంటి ఎత్తుగడలు కల్వకుంట్ల కుటుంబం వేస్తున్న విషయం అందరూ అర్థం చేసుకుంటున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి రోజు సుమారు 9 సంవత్సరాల తర్వాత ఆయన నిద్ర నుంచి మేల్కొని ఏదైతే బయటికి రావడం ఉందో ఇంటి నుంచి మొదటిసారిగా జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ జయంతి ఉత్సవాలకు ట్యాంక్ బండ్ వద్దకు గతంలో ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులు విధిగా వచ్చి బాబాసాహెబ్కు నివాళులు అర్పించేటువంటి సాంప్రదాయము, భక్తి, గౌరవము అందరికీ ఉండేది. అనేకమైనటువంటి ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా విధిగా వెళ్తారు. కానీ కేసీఆర్ గారికి ఆ గౌరవం లేదు. వచ్చే ఎన్నికల్లో తన టార్గెట్ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడమేనని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. బీజేపీ కళ్ళు తెరిస్తే కొట్టుకుపోతావు సీఎం కేసీఆర్ అని హెచ్చరించారు. టీఎస్పీఎస్సీ లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పరీక్షలకు హాజరైన వారందరికీ పరిహారం 1,00,000 చెల్లించడంతో పాటు వెంటనే తిరిగి ఎంట్రన్స్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఉద్యోగాలకు మళ్ళీ పరీక్ష నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. వెంటనే ఆ పిల్లలకు 1,00,000 రూపాయలు చెప్పిన డిమాండ్ చేస్తా ఉన్నా. వెంటనే ఇవాళ దాని మీద న్యాయం తప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇవాళ మహేందర్ ఒకడే కాదు, ఏమన్నా నందిపేటలో ఊరిపోయి నందిపేటలో ఊరి ప్రజల కోపం ఏంటో నీకు సభ చూపిస్తే గుర్తుపెట్టుకో. నీ తమ్ముంటే రా, నీవు రా, ప్రజలకు పోదాం, నేనంత ప్రజలకు పోదాం, పోలీసు వాళ్ళకు రా, తెలుసుకుందాం. నీకు రక్షణ ఉంటుందా, నీకు ధైర్యం ఉందా, మాకు ధైర్యం ఉందా? పోలీసు వాళ్ళు పెట్టుకొని ముందు 3 పోలీసు వాళ్ళు, వెనుక 3 పోలీసు వాళ్ళు పెట్టుకొని నువ్వు దౌర్జన్యం చేస్తా అంటే నీ తాత జాగి అనుకుంటున్నావా? నీకు నా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఎప్పటివరకు అధికారం ఇచ్చింది? నా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎప్పటివరకు ఇచ్చింది అధికారాలు? 2023 నవంబర్ వరకే ఇచ్చిండ్రు, ఆగస్ట్ డిసెంబర్ వరకే ఇచ్చింది. బీజేపీ నేతలకు నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. వరంగల్లో బీజేపీ రాజకీయ నిరుద్యోగుల మార్చ్ అబద్ధాల మార్చ్ అని అన్నారు. ఆ పార్టీకి తెలంగాణలో నిరుద్యోగుల మార్చ్ చేసే అర్హత లేదని ఢిల్లీలో చేయాలని సవాల్ విసిరారు. ప్రధాని మోదీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని, ముందు వాటి గురించి బీజేపీ ఆయన నిలదీయాలన్నారు. సృష్టించినటువంటి నాయకులే ఈరోజు నిరుద్యోగం మార్పు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నేను చెప్పుడు కాదు, అక్కడ ఆ మార్చిలో కనుక మీరు చూసినట్టయితే ఒక సమన్వయం లేదు. బీజేపీలో 3-4 గ్రూపులు, ఒక గ్రూపు త్వరగా ప్రారంభించడం, ఇంకో గ్రూపు ఒక హోటల్ బస చేయటం, సమన్వయం లేక ఈరోజు ప్రజలు రాక అడ్డ మీద కూలీలను తెచ్చుకున్నట్టు అక్కడిక్కడ ఏరి తీసుకొచ్చినటువంటి ఆ ఫోటోలు చూస్తే తెలుస్తుంది. ఆ మార్చిలో పాల్గొన్నటువంటి మరి ప్రజలు చూస్తే తెలుస్తుంది. వీళ్ళ నిరుద్యోగులు అడ్డ మీద కూలీలను తీసుకొచ్చి నిరుద్యోగులు మార్చంటే నమ్ముతారా? తెలంగాణ ప్రజలే కాదు, దేశ ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు. రాబోయే రోజులలో కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం స్థాపించబోతున్నాం. ఈ రాష్ట్రంలో అమలయ్యేటటువంటి అన్ని పథకాలు కూడా దేశవ్యాప్తంగా అవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా మీరు ఆలోచించుకొని ఖచ్చితంగా మీకు నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే
మాకు రావాల్సినటువంటి ఐటీఐఆర్ కానీ, మరి కేంద్రం నుంచి రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కానీ, లేక ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ కానీ, ఇవన్నీ కూడా తెచ్చే ప్రయత్నం చేయాలి. దానికి మీ వంతుగా ఢిల్లీలో మేము కూడా మార్చ్ చేస్తాం, మీకు సంఘీభావం ప్రకటిస్తాం, మీతో కదం కదం తొక్కుతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ భూములను ఇతర కార్యకలాపాలకు ఉపయోగిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలని చూస్తున్న భూములను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. లీజ్ అమౌంట్ను పే చేయని వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నామన్నారు. యాత్రి నివాస్ దగ్గర 100 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. టూరిజం భూములే కాకుండా ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకు కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి హైదరాబాద్లో చుట్టుముట్టు ప్రాంతాల భూములని ఇష్టానుసారంగా దారదత్తం చేయడం, ఫ్యాక్టరీస్ పెట్టకపోయినా ఇండస్ట్రీస్ పేరు మీద అలాట్మెంట్ చేసుకోవడం, రకరకాలుగా దందాలు జరిగేటువంటిది మీకు కూడా తెలుసు. అనేక టీవీ ఛానల్ ద్వారా కూడా కథనాలు వచ్చినాయి. యాత్రినివాస్ పక్కలో ఉన్నటువంటి స్థలం దాదాపు 4600 గజాలు. ఈ సిటీ గెయిన్స్ స్క్రీన్ లిమిటెడ్ అనే సంస్థ డిపార్ట్మెంట్తో ఒప్పందం కుదుర్చుకొని లీజు కట్టకుండా నిరుపయోగంగా పెట్టుకుంటూ అలాట్మెంట్ అయిన దానికి విరుద్ధంగా వేరే కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ప్రయత్నం చేసిండ్రు. దాన్ని సబ్ లీజుకి ఇచ్చుకుంటూ ఇంకా రకరకాలు చేయాలని కూడా చాలా ప్రయత్నం చేసిండ్రు. 100 కోట్ల విలువైనటువంటి ఆ భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. 130 ఎకరాలు జవహర్ నగర్ దగ్గర, ఔటర్ రింగ్ రోడ్ లోపలది చాలా విలువైనటువంటిది. తర్వాత షామీర్పేట దగ్గర, ఇప్పుడు సికింద్రాబాద్ యాత్రినివాస్ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 2 స్వాధీనం చేసుకునే క్రమంలో చాలామంది కూడా ఎన్నో రకాల ఒత్తిళ్ళు, ఎన్నో రకాలుగా మభ్యపెట్టడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేయడం జరిగింది. అవన్నిటికీ ఏ దానికి లొంగకుండా ఖచ్చితంగా ఆ విలువైన తెలంగాణ భూమిని మనం తీసుకోవాలి, పర్యాటక రంగాన్ని అక్కడ అభివృద్ధి అయ్యేటట్టు చేయాలి. తనకు రాజకీయాలు పదవులు కొత్త కాదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు డివిజన్లకు సంబంధించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి సబితా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు వడిబియ్యం పోసి సాగనంపుతామని అంటున్నారని, భర్త చనిపోయిన వాళ్లకు ఎవరైనా వడిబియ్యం పోస్తారా అని ప్రశ్నించారు. అది ప్రతిపక్ష పార్టీల సంస్కారమేనా అంటూ మంత్రి సబిత ఉద్వేగానికి లోనయ్యారు. ఇంకొక నాయకుడు మీ దగ్గర ఒక పెద్ద మనిషి మాట్లాడతారమ్మా, రాజకీయాలలో సవితమ్మని మీరు ఎందుకు చేయలేవు, సవితమ్మని పని ఎందుకు చేయలేవు, నువ్వు ఇది కావాలని కదా ఎందుకు ఇస్తలేవు అని అడిగితే బాగుంటుంది. ప్రజలు ఓట్లు వేస్తారు, ప్రజలు గెలిపిస్తారు, ప్రజలు ఓడగొడతారు ఎవరైనా. కానీ అతను మాట్లాడుతూ నాకు అంటాడు, ఎలక్షన్ వచ్చినాక నాకు ఓడిబియ్యం పోసి సాగనంపుతాడట. భర్త చనిపోయిన ఓడిబియ్యం పోస్తారా? అది సంస్కారమా? ఇది మీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. ఇంకొక ఇంకా కొంచెం దిగసారి మాట్లాడతారు. చస్తేనట వీళ్ళు ఎక్కడ ఉంటారట, నేను ఎక్కడ ఉంటాను. 100% నేను చస్తే మా ఆయన ఎక్కడైతున్నాడో నేను అక్కడికే పోతాను, ఇక్కడ ఉంటాను. ఎందుకంటే రాజకీయాల కోసం వ్యక్తిగత విమర్శలు దయచేసి పక్కన పెట్టమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది. కుటుంబాన్ని మర్చిపోయి, అక్క చెల్లెళ్ళని మర్చిపోయి మాట్లాడే సంస్కృతి మంచిది కాదని చెప్తున్నా. రాజకీయాలు మీ పార్టీ ఏం చేసింది, నా పార్టీ ఏం చేసింది, నువ్వేం చేస్తున్నావు నాయకుడుగా, నేనేం చేస్తున్నా, ఇది అడుగుతాం ప్రజల కోసం. అంతే తప్పిస్తే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే కబడ్దారు, మళ్ళీ చెప్తున్నా, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే అక్క చెల్లెలున్న ఏ మహానుభావుడు అట్లా మాట్లాడాడు. దయచేసి గుర్తు పెట్టుకోమని చెప్తున్నా. పార్టీ పరంగా మాట్లాడదాం, అభివృద్ధి పరంగా మాట్లాడదాం, ఏది కావాలో డిమాండ్ చేయండి. కేసీఆర్ గారిని తీసుకొచ్చి అభివృద్ధి చేసే శక్తి సవితంగా ఉందని మరొకసారి నేను చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికల జోరు కొనసాగుతుంది. నాందేడ్, కాంధార్, లోహా వంటి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి మొదలైన ఈ చేరికల పర్వం మధ్య మహారాష్ట్రకు చేరుకుంది. తాజాగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ప్రగతి భవన్లో శివసేన నాయకుడు మాజీ ఎమ్మెల్యే అన్నా సాహెబ్ మానేతో పాటు పలువురికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సీఎం వారికి సూచించారు.
చేసిన వారిలో గంగాపూర్ నియోజకవర్గం నేత సంతోష్ కుమార్, ఔరంగాబాద్ ఎన్సీపీ యూత్ ప్రెసిడెంట్ ప్రశాంత్ పాటిల్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విప్ బాల్కసుమన్ తదితరులు ఉన్నారు. సంతోష్ కుమార్ ఎన్సీపీ పార్టీ తరఫున గంగాపూర్ నుంచి పోటీ చేయగా ఆయన 82,000 ఓట్లు సాధించారు. దేశ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 5 ట్రిలియన్ డిజిటల్ ఎకానమీ, అందులో 20% ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అఖిలేష్ కుమార్ శర్మ తెలిపారు. ఒకవైపు డిజిటల్ ఎకానమీ మౌలిక సదుపాయాలు పెంచుకుంటూనే సైబర్ సెక్యూరిటీ పైన కూడా దృష్టి సాధించామన్నారు. ఇప్పటి వరకు డిజిటల్ లావాదేవీల పరిధిలోకి రాని వారిని కూడా తీసుకొచ్చే విధంగా సదుపాయాలు కల్పించే అంశాలపై G20 డిజిటల్ ఎకానమీ సదస్సు హైదరాబాద్ కేంద్రంగా 3 రోజుల పాటు నిర్వహించామంటున్న అఖిలేష్ కుమార్ శర్మతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి अखिलेश कुमार शर्मा उन्नारू वारिनि अडिगी तेलुसुकुंदाम मरिन्नि विवरालु. डिजिटल इकोनॉमी वर्किंग ग्रुप की जो कल मीटिंग होने वाली है हैदराबाद में, तो इसका सबसे बड़ा उद्देश्य यही है कि हम अपने जो 3 मुख्य मुद्दे हैं, एक तो हमारे डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर जो हमने बनाया है, इसको हम बाकी देशों के साथ साझा करें, उसका एक अच्छा फ्रेमवर्क बनाएं और सब देशों में उसकी फैसिलिटी हो, लोगों का सिटीजन सर्विसेज अच्छी हों, लोगों के जो सेवाएं मुहैया करवाते हैं वो अच्छे ढंग से पहुँचें, उसके ऊपर काफ़ी बात होगी. इसके अलावा साइबर सिक्योरिटी हमारा एक मुद्दा है, जिसमें कि हमारे MSME हैं, छोटे छोटे स्मॉल मीडियम एंटरप्राइजेज हैं, यूथ हैं, स्टूडेंट्स हैं, उनको बीच बीच में काफ़ी साइबर सिक्योरिटी के इश्यूज आते हैं, तो उसमें कोई ऐसे टूल किट बनाए जाएँ जो साझा किए जा सकें और उससे सभी लोगों को फ़ायदा हो. इसी तरह से हमारा डिजिटल स्किलिंग, क्योंकि स्किलिंग भी एक बहुत इंपॉर्टेंट है. स्किलिंग से एम्प्लॉयमेंट जनरेट होता है, स्किलिंग से नई नई टेक्नोलॉजी आ रही है, तो नई नई स्किल होती है. अपने देश में भी काफ़ी स्किल डेवलपमेंट हुआ है, बाकी देशों में भी हुआ है. तो इन सभी देशों की स्किल का एक अच्छा प्लेटफॉर्म बन जाए, आपस में जो डेवलपमेंट हो सकता है स्किल का, वो आपस में शेयर किया जा सके, उस मुद्दों पर भी चर्चा. साइबर सिक्योरिटी में कैसे तेरे इश्यूज है अभी तक जो परेशान कर रहे सवाल है उसमें? हाँ, साइबर सिक्योरिटी में देखो इश्यूज होते हैं. जैसे हम ऐसे MSME की बात करते हैं, स्मॉल मीडियम एंटरप्राइजेज, अब उनके पास इतने अच्छे सोर्स तो होते नहीं कि वो जो बड़ी बड़ी जो कंपनियां होती हैं वो तो अच्छे बहुत ऊंचे लेवल की साइबर सिक्योरिटी फायरवॉल और ये सब लगा लेते हैं. इन लोगों को हमें चाहिए साइबर सिक्योरिटी का एक ऐसा सिस्टम बना के दें जो इकोनॉमिकल हो बट एट द सेम टाइम उनको प्रोटेक्ट कर सके. ऐसे हमारे यूथ हैं, हमारे ओल्ड एज के लोग हैं, हमारी महिलाएं हैं, बहनें हैं, उन लोगों को भी कई दफ़े ऐसे लिंक आ जाते हैं, ऐसे फ्रॉड और उससे क्या होता है कि कोई उसको क्लिक कर देते हैं तो उसका मिसयूज हो जाता है. डिजिटल स्किल्स में और अभी अपडेट करने का कितने अंश है? और हाँ, काफ़ी पॉसिबिलिटी है. देखो डिजिटल स्किल में तो जैसे जैसे डिजिटल बढ़ता जाएगा, टेक्नोलॉजी नई आती जाएंगी, तो वैसे वैसे नई नई चीज़ें आती जाएंगी. तो हम लोगों को अपने आप को हमेशा रीस्किल और अप स्किल करते रहना पड़ेगा. तो जैसे जैसे नया चीज़ आती है हमको अप स्किल करेंगे. कौन से देश में वो स्किल अवेलेबल है, हमारे पास अच्छी स्किल है तो कौन सा देश उसको लेना चाहेगा, उन मुद्दों पर भी डिस्कस होगा. अभी तक अपने देश में डिजिटल इकोनॉमी में जो अचीवमेंट्स क्या क्या है और आने वाले दिन में और कैसे तरह वो लेवल में जाएगा? हाँ, अब देखिए ना, हम लोगों ने जो पिछले 7 साल में जो अचीवमेंट हुआ है डिजिटल इकोनॉमी में, वो बहुत बड़े बड़े अचीवमेंट्स हुए हैं. हम लोगों का जो आधार है, यूनिक ID सिस्टम जो है आइडेंटिटी वाला, वो दुनिया का सबसे बड़ा है. 136 करोड़ लोगों को हमने ID दे दिया. इसी तरह से हमारा UPI है जो पेमेंट इंटरफेस है, वो देखिए दुनिया का 45% जो ट्रांजेक्शन होता है डिजिटल में वो इंडिया में होता है. इसी तरह से हमारा कोविन वैक्सीन, जब अभी भी आज हमें बाकी देशों में कईयों में आज भी हाथ से लिख के सर्टिफिकेट देते हैं. आपका सर्टिफिकेट, आपने वैक्सीन लगाया, इधर सर्टिफिकेट हाथ में आ गया. దేశం 2025 నాటికి 5 ట్రిలియన్ ఎకానమీ చేరుకునేటప్పటికీ అందులో 20% 1 ట్రిలియన్ డిజిటల్ ఎకానమీ ఉండే దిశగా దేశం ముందుకు సాగుతుందని కూడా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ కార్యదర్శి అఖిలేష్ కుమార్ శర్మ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. హైదరాబాద్ మహానగరంలో ప్రజలు మతాలకు అతీతంగా శాంతియుత జీవనం సాగిస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు బాగంటి గోపీనాథ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని వెంకలరావు నగర్ డివిజన్లోని వైద్యులు ఆదిల్ అఫ్తాబ్ల కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా అన్ని మతాలను
సమ దృష్టితో చూస్తుండటంతో అన్ని పండుగలు శాంతియుతంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే మాగంటి అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ నగర ప్రజలు ఎంతో సంతోషంగా శాంతియుత వాతావరణంలో జీవనం సాగిస్తున్నారని చెప్పారు. కొందరు దీన్ని సహించలేకపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు రాజ్ కుమార్, సీఎం రెడ్డి, దేదీప్య తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా కుల మతాలు విభేదాలు ఎక్కడ లేకుండా కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన 2014లో సీఎం అయిన తర్వాత ఫస్ట్ ఇట్లాంటి కార్యక్రమాలే స్టార్ట్ చేశారు. ఇండియాలోనే ఎవరు చేయలేదు. పేదలకి బట్టలు ఇస్తాం కానీ, ఇఫ్తార్ దావతులు ఇస్తాం కానీ, ఇవన్నీ కూడా భారతదేశంలో ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ చేశారు. ఇంకా వేరే రాష్ట్రాలలో ఆలోచనలో ఉన్నారు, ఎవరు స్టార్ట్ చేయలేదు. ధైర్యంగా ముందుకొచ్చి మరి అందరు కలిసిమెలిసి ఉండాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళ హైదరాబాద్ సిటీలో అందరు కూడా ఈ మత సామరస్యానికి సపోర్ట్ చేస్తారు. అందరు కూడా ఎవరు కూడా గొడవలు లేవు, ఎక్కడ లేవు. ఇవన్నీ కొంతమంది పార్టీలో చూసుకుని ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది సంతోషపడుతున్నారు, మనకి గొడవలు లేవు, సంతోషంగా ఉన్నామని. కొన్ని పార్టీల మట్టుకు ఇబ్బంది పడుతున్నాయి, ఎట్లా గొడవలు పెట్టాలి, ఎట్లా గొడవలు సృష్టించాలి అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. మరి ముఖ్యంగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా, ఆప్తా ఫ్యామిలీ, మాదిరి గారి ఫ్యామిలీ అందరూ కూడా మరి మా జూబ్లీహిల్స్ మైనార్టీస్ తరఫున వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చిన తర్వాత జర్నలిస్టుల పరిస్థితుల్లో మార్పే రాలేదని సీనియర్ జర్నలిస్ట్ బీసీ టైమ్స్ ఎడిటర్ సంఘం సూర్యరావు ఆవేదన వ్యక్తం చేశారు. అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలో బీసీ జర్నలిస్టుల సన్నాహ సమావేశం మేదరి భవన్లో నిర్వహించారు. మొట్టమొదటిసారిగా బీసీ జర్నలిస్టుల కోసం ఈ నెల 23న బీసీ జర్నలిస్టులతో సదస్సును ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా, ఒక రకంగా చెప్పాలంటే దేశంలోనే తొలిసారిగా బీసీ జర్నలిస్టులను ఐక్యం చేయడానికి, ఒక తాటి మీదకి తీసుకొని రావడానికి బీసీ సమాజ్ ఆధ్వర్యం లోపల తెలంగాణ బీసీ జర్నలిస్టుల ఫోరం అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ జర్నలిస్టులందరినీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ బీసీ జర్నలిస్టుల ఫోరం తరపు నుంచి బీసీ జర్నలిస్టుల్లో ఒక చైతన్యాన్ని ముందుకు తీసుకొని రావడానికి, సామాజికంగా వస్తున్నటువంటి అనేక సమస్యలకు బీసీ జర్నలిస్టుల ఆధ్వర్యం లోపల ఒక పరిష్కారాన్ని తీసుకొని రావడానికి, తెలంగాణ ఉద్యమం లోపల తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తరపున ఒక పొలిటికల్ కంపల్షన్ ఏ రకంగా అయితే క్రియేట్ చేయడం జరిగిందో, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బీసీ జర్నలిస్టుల ద్వారా కూడా అటువంటి ఒక పొలిటికల్ కంపల్షన్ను ముందుకు తీసుకొని రావాలన్న ఉద్దేశంతో ఈ నెల 23వ తేదీన ఖైరతాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో తెలంగాణ బీసీ జర్నలిస్టులకు సంబంధించిన ఒక సమ్మేళనం నిర్వహిస్తున్నాం. సీనియర్ జర్నలిస్ట్ పై దాడిని బీసీ జర్నలిస్టుల తరఫున మేము ఖండిస్తున్నాం. ఎవరైతే దాడికి పాల్పడ్డారో తక్షణమే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. బీసీ జర్నలిస్టుల తరఫున మేము కోరుకునేది ఒకటే, భవిష్యత్తులో ఏ జర్నలిస్ట్ మీద దాడి జరిగినా బీసీ జర్నలిస్టుల ఫోరం వారికి అండగా ఉంటుందని చెప్తున్నాం. ఈ విషయం సద్దాం విషయంలో మాత్రం ఇమ్మీడియట్లీగా పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలని బీసీ జర్నలిస్టుల తరఫున కోరుతున్నాం. ప్రస్తుత కాలంలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యం క్రమంగా పెరుగుతుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. మధ్యవర్తిత్వం వల్ల ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందన్నారు. హైదరాబాద్ ఐఐఎంసీలో ఇండియా మీడియేషన్ డే కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, సింగపూర్ అంతర్జాతీయ మీడియేషన్ సెంటర్ చైర్మన్ జార్జ్ లిమ్ పాల్గొన్నారు. మధ్యవర్తిత్వ సంస్కృతి పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని జస్టిస్ రవీంద్రన్ అన్నారు. మధ్యవర్తిత్వ ప్రక్రియ గురించి చాలామందికి ఇంకా తెలియదని వెల్లడించారు. దీని గురించి తెలుసుకుంటే దాని లాభాలు కూడా తెలుస్తాయన్నారు. Value of the mediation is becoming more important and everybody is recognizing in the world. And it is one of the most powerful tool to resolve the disputes and take forward to the growth. The world across now realized the importance of the mediation and arbitration and other alternative methods of disputes in resolving the caseload in the
traditional court system. Have a third party, neutral third party to help you. Knowing about mediation is knowing about the advantages of mediation. Knowing about the advantages of mediation is knowing about the disadvantages of, adjudicatory process of dispute resolution. For example, delay. For example, uncertainty in outcome. You go to a court, you go to an arbitrator, you spend lakhs of rupees, crores of rupees, time. You do not. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సిబిఐ సమన్లు చట్టవిరుద్ధమని ఆప్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆరోపించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలపై నిరంతరం గొంతెత్తి ప్రశ్నిస్తున్న కేజ్రీవాల్కు సిబిఐ విచారణకు సమన్లు జారీ చేయడాన్ని నిరసిస్తూ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఆ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. బీజేపీ ప్రతీకార రాజకీయాలను అంతం చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ సుధాకర్, కోర్ కమిటీ సభ్యులు భూక్యా శోభన్ అన్నారు. డెఫినెట్గా రాబోయే కాలంలో నిజాయితీ గెలుస్తుంది, నిజం నిలుస్తుంది, నిజం నిగ్గు తేలుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎన్నిసార్లు దాడులు చేసినా ఈరోజు ఏమాత్రం కూడా కుంభకోణాలు ఎక్కడా బయటపడలేదు, లేకపోతే ఏమి ప్రూవ్ చేయలేకపోయారు. కానీ తప్పుడు కేసులు పెట్టి 14 ఫోన్లు ఉన్నాయని చెప్తున్నారు. 14 ఫోన్లలో 5 ఫోన్లు సిబిఐ దగ్గరే ఉన్నాయి, అయినా ఇంకా అబద్ధాలు చెప్తున్నారు. కోర్టులను కూడా పక్కదారి పట్టిస్తున్నారు. మిగతా 9 ఫోన్లు లైవ్లో ఈరోజు వాలంటీర్ల దగ్గరే ఉన్నాయి. కానీ కోర్టును తప్పుదారి పట్టిస్తూ సిబిఐ రకరకాల మాటలు చెప్తుంది. 100 కోట్లు ముడుపులు ముట్టాయంటున్నారు, స్కామ్ జరిగిందంటున్నారు, లిక్కర్ స్కామ్ అంటున్నారు. స్కామ్ ఎక్కడ జరిగింది? స్కామ్ అంటే మేము పెద్ద స్కామ్ అని అంటున్నాం మేము ఇక్కడ. ఎందుకంటే పంజాబ్లో కానీ ఢిల్లీలో కానీ సేమ్ లిక్కర్ పాలసీలు పెట్టారు. దేశ సమైక్యత, భారతీయ సైనికుల వీరగాథను తెలియజేస్తూ మంచి దేశభక్తి సినిమా తీయడం అభినందనీయమని భారతీయన్స్ చిత్ర బృందాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. ఈ చిత్రాన్ని వెంకయ్య నాయుడు ప్రసాద్ ల్యాబ్స్లో ప్రత్యేకంగా వీక్షించారు. నీరజ్ బుచ్చా, సోనం టెండవ్, శుభా రంజన్, మహేందర్ భార్గస్ హీరోలుగా, సమైరా సంధు, రాజేశ్వరి చక్రవర్తి, ఫెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన సినిమా భారతీయన్స్ ప్రీమియర్ అనంతరం చాలా మంచి సినిమా తీశారని చిత్ర బృందాన్ని వెంకయ్య నాయుడు అభినందించారు. ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను ప్రోత్సహించాలన్నారు. దర్శక నిర్మాతలు యువతకు చక్కటి సినిమా అందిస్తున్నారని హర్షించారు. దేశభక్తి చిత్రాలను యువత ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నారని అన్నారు. फिर भी अपना एक देश, विविधता में एकता भारत का विशेषता. Irrespective of caste, creed, sex, religion and region, we are Indians. We must have that feeling and we must be willing to die for the nation, because safety and security of the people and sovereignty of the country is very important. That spirit in the background, Dinraj and Shankar Naidu, they have produced an excellent film. వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సిబిఐ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ అధికారులు మరోసారి నోటీసులు అందజేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. పులివెందుల్లో తీవ్ర ఉద్రిక్తత నడుమ వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుకు సంబంధించి మెమోను భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మికి అందజేశారు. భాస్కర్ రెడ్డిపై 130B, రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన వెంటనే వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఫోన్ను సిబిఐ అధికారులు సీజ్ చేశారు. పులివెందులలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతానికి భాస్కర్ రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్కు కోర్టు ఇచ్చింది. అయితే ఆయన్ను విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ తరపున న్యాయవాదులు కోరనున్నారు. ఆ తర్వాత భాస్కర్ రెడ్డి న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్ కోరే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బెయిల్ పిటిషన్ వేయకపోవడంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు.